ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని నీ ఆలోచనలు ఎలాగున్నాయో, నీ ఉద్దేశంలు ఎలాగున్నాయో, నీతో ఉన్నటువంటి సన్నిధి ఎలా ఉందో నువ్వు పరిశీలన చేసుకోగలగాలి. కీర్తనల గ్రంథము 36వ అధ్యాయం 8వ వచనంలో, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు, నీ ఆనంద ప్రవాహంలోనిది నీ వారికి త్రాగించున్నావు. కనుక దేవుని యొక్క మందిరంలో సమృద్ధి ఉందని, అది సంతృప్తి నొందినట్లుగా చేస్తుందని, ఇంకా ఆయన ఆనంద ప్రవాహంలోనిది ఆయన మనకు అనుగ్రహిస్తున్నారని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. నిజంగా అటువంటి సన్నిధిని అనుభవించేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ దినాన ఎటువంటి ఆశీర్వాదాన్ని కలిగి ఉంటారంటే, నూతన స్వభావాన్ని వారు కలిగి ఉంటారు. వారి ఆలోచనలు ఎల్లప్పుడూ కూడా నూతన పరచబడుతూ ఉంటాయి. యోహాను సువార్త 2వ అధ్యాయము 2వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, యేసు తల్లి అక్కడ ఉండెను, యేసును ఆయన శిష్యులను అవివాహమునకు పిలువబడిరి. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేం పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పునది చేయడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూముల పట్టు 6 బాణలు అక్కడ ఉంచబడిను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. ప్రభు అయితే ఒక అద్భుతాన్ని చేయడాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాము. అప్పుడు ఆయన అన్నారు, వారితో మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని వద్దకు తీసుకొని పోండి అని చెప్పగా, వారు తీసుకొని పోయిరి. ఈ విందు యొక్క ప్రధాని ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి అది తీసుకుని వెళ్ళినప్పుడు, ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చిందో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసింది, కానీ విందు ప్రధానికి తెలియకపోయిన కనుక, ద్రాక్షరసమైనటువంటి ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ఏమంటూ ఉన్నాడంటే, ప్రతివాడు మొదట మంచి ద్రాక్షరసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయిను, నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షరసం ఉంచుకుని ఉన్నామని అతనితో చెప్పాను. విందు ప్రధాని అయితే ఆ ద్రాక్షరసం పానం చేయడంలో దాని రుచి ఎటువంటిదో, అది ఎంత శ్రేష్టమైందో తెలుసుకునేటువంటి గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అనుదినము ఆయన గుమ్మం గడప యొద్ద కనిపెట్టుకునేటువంటి వారు ఖచ్చితంగా ఎలాగుంటారంటే, ఆ యొక్క విందు ఎలాంటిదో, ఆయన అనుగ్రహిస్తున్నటువంటి దేవుడి యొక్క లేఖనాల సన్నిధి దాని ప్రభావం ఎలువంటిదో వారు ఖచ్చితంగా చెప్పగలుగుతారు. కనుక ఆయన శిష్యులైతే ఒకసారి ఆయనతో అంటూ ఉన్నారు, నీవే నిత్యజీవం కలిగినటువంటి మాటలు కలిగినటువంటి వాడు, మేము ఎక్కడికి వెళ్ళిపోగలమని వారు మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఎప్పుడైతే అటువంటి శ్రేష్టమైనటువంటి సమృద్ధి నీ హృదయంలోకి వస్తుందో, నీ నోట్లో నుంచి జీవం కలిగినటువంటి మాటలు పలుకుతూ ఉంటాయి. ఎప్పుడైతే జీవమును ప్రేమించి మంచి మాటలు ఎవరైతే పలుకుతూ ఉంటారో వారు శ్రేష్టమైనటువంటి దినాల్లోనికి వారు అడుగు పెడతారని తెలుసుకోగలగాలి. కాబట్టి ఈ దినాన ఆయన నీ నోట ఉంచినటువంటి ఆ గొప్ప మాటలను నువ్వు గ్రహించుకొని ఆయన శ్రేష్టమైన సమృద్ధుల నుంచి నువ్వు పొందుకుంటున్నావు కనుక, నీ ఆలోచన తలంపులు ఏవి పడుతున్నాయో అవి నువ్వు గ్రహించుకోగలగాలి. నీ ఆలోచనలు సరిగా ఉంటే నీ శరీరం నీ స్వాధీనంలో ఉంటుంది. నీ శరీరంలో స్వాధీనంలో ఉంటే అన్నీ సక్రమంగా జరగడం ప్రారంభిస్తూ ఉంటాయి. ప్రభు ఈ ఉదయకాలాన్ని నీ గాయపడిన హస్తాలకు అప్పగించుకుంటుండగా, నీ సన్నిధిని సమాధానం నీ కృపా మహిమ మాత్యం తోడుగా ఉంచి అన్ని విషయంలో బలపరిచి స్థిరపరిచి మహిమ సన్నిధిని నింపి నడిపించమని, ఈ ఉదయకాలాన్ని శ్రేష్టమైనటువంటి ఆలోచనలు ప్రతి ఒక్కరి హృదయంలో పుట్టినట్లుగా కృప దయచేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.